న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి 4 రోడ్ల కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, రైతు భరోసా వంటి పథకాల అమల్లో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కంటే ప్రచార కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించిన ఆయన రైతులు, మహిళలు, యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు. ఇది ఏవన్ న్యూస్. నిజం మా ధ్యేయం, ప్రజలే మా లక్ష్యం. ఈరోజు జూన్ 4వ తారీఖు 2026 సంవత్సరం అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి ప్రజలకు హామీలు ఇచ్చిందో అవి ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ మీరు చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళ కార్యక్రమం చేయడం జరిగింది మొదటి సంవత్సరమే. ఆ మొదటి సంవత్సరంలోనే చూస్తే సూపర్ 6లో ముఖ్యంగా 2 కార్యక్రమాలు తీసుకుంటే ఒకటి వచ్చేసి మహిళలకి నెలకి 1500 ఇచ్చేది, అదే నిరుద్యోగ వృత్తులకి అందరికి కూడా సంవత్సరానికి నిరుద్యోగులకు అందరికి కూడా నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3000 ఇచ్చేది. ఈ రాష్ట్రంలో ఒక్కళ్ళంటే ఒక్క మహిళకు కానీ ఒక నిరుద్యోగి కానీ డబ్బులు వచ్చాయని అడుగుతున్నారు. అమ్మఒడి ఇచ్చామంటున్నారు, తల్లికి వందనం అని పేరు పెట్టి 2 సంవత్సరాలకి పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున 2 సంవత్సరాలకు కలిపి 30,000 రావాలా? ఎక్కడైనా వచ్చినాయా? ఇప్పటివరకు రాలే. అదేవిధంగా రైతులకి రైతు భరోసా కింద 20,000 ఇస్తాము, కేంద్రంతో సంబంధం లేకుండా అని చెప్పినారు. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది, 40,000 రావాలా? కానీ రైతులకు కేవలం 5,000, 10,000 వచ్చిందే తప్పితే ఎక్కడ ఒక్క రూపాయి కూడా అంతకంటే ఎక్కువ మేలు జరిగిన పరిస్థితి కనపడ్డా. ఈరోజు రైతులను చూస్తే మొక్కజొన్నలు కొనమంటే మొక్కజొన్నలు కొనరు, మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయరు. ఈరోజు జొన్నలు కొనుగోలు చేయమని రైతులు ధర్నాలు చేస్తుంటే కలెక్టరేట్ల దగ్గర కూడా ఎక్కడ కూడా కొనే పరిస్థితి లేదు. మాకు ఇచ్చిన శాంక్షన్ అయిపోయిందని చెప్పే పరిస్థితి. అంటే మీరు ఒక్కసారి గమనించండి, ఈ ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తుందో ఒక్కసారి చూడమని చెప్పి, అర్థం చేసుకోమని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నారు. ఈరోజు ఇంతకంటే అన్యాయం ఉండదు. ఏదైనా మాట్లాడితే కేవలము ఈరోజు ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు కేవలము గొడ్డలి పార్టీ అని, లేకపోతే ఇంకోటని మాట్లాడటం తప్పితే ఎక్కడ కూడా ప్రజలకి న్యాయం చేద్దామనే ఆలోచన వాళ్ళకి లేదు. ఈరోజు ఆయన దిక్కు వెన్నుపోటు పార్టీ. ఈరోజు ఎన్టీ రామారావు గారు సాక్షాత్ వాళ్ళ పార్టీ వ్యవస్థాపకుడు ప్రజలకు చెప్పాడు ఒక ప్రెస్ మీట్లో, ఇతను దగాకోరు, నన్ను మోసం చేసినాడు, నమ్మి కూతురునిస్తే నాకు ద్రోహం చేసినాడు అని చెప్పి డైరెక్ట్గా ఎన్టీ రామారావు గారే చెప్పారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్లలో కూర్చొని చొక్కాలు చెప్పుకొని చెప్తున్నారు, మేమే రాజారెడ్డిని చెప్పింది. ఇంకా మరి ఇట్లాంటి వాళ్ళని పార్టీలో పెట్టుకొని అంత మహానాయకుడు అని చెప్పి ఎక్కడ మీరు ముందు పార్టీ కార్యక్రమాలు మొదలు పెడితే దండేసేట ఆయనకి వెన్నుపోటు కొట్టిన మీది వెన్నుపోటు పార్టీ, ఎవరిది ఏ పార్టీ? ఒకసారి ఆలోచించమని ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ఇంకా మరీ ముఖ్యంగా మన లోకల్ విషయాలకు వస్తే మరీ దారుణమైన పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు పాపం ఈరోజు ఆర్యవైశ్యులు చూస్తే వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారంటే ఈరోజు వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు, వాళ్ళ వ్యాపారులకు రక్షణ లేదు, ఆఖరికి గుళ్ళో దేవుడికి వెళ్ళే నైవేద్యానికి రక్షణ లేదు, గుళ్ళో దేవుడికి కూడా రక్షణ కరువయ్యే పరిస్థితి వచ్చింది. ప్రతి సంవత్సరం అవోబిలంలో టెండర్ జరిపి అమ్మాల్సిన వెంట్రుకల్ని చెన్నై తీసుకొని పోయి వాళ్ళు అమ్ముకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఆళ్ళగడ్డ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఆఖరికి ఎస్సీ ఎస్టీలకి గత ప్రభుత్వంలో ట్రాక్టర్లు, ఈ హార్వెస్టర్లు, అగ్రికల్చర్ ఇంప్లాంట్స్
సబ్సిడీలు వస్తే ఆ సబ్సిడీ 2 years తర్వాత పడుతుందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడితే వాళ్ళని కూడా బెదిరించి 50,000 20,000 లాక్కుండే పరిస్థితి. అదే రకంగా ప్రతి ఒక్కరిని ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగాలను కానీ చికెన్కి కానీ మట్టికి కానీ ఇసుకకి కానీ ప్రతి ఒక్క దానికి ఈరోజు ఒక రేటు పెట్టి ఒక కమిషన్ బాదుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దీన్ని గమనించాలా, వీరికి తగిన సమాధానం చెప్పాలా. మీరు ధైర్యంగా బయటికి రండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు మేమందరం మీ వెంట ఉంటాము. మీకు న్యాయం చేసేదాకా మేము మీ వెంట నిలబడి న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని ఆఖరి స్థాయి ప్రజల వరకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త గ్రామంలో తీసుకొని వెళ్ళాలా. ప్రజలకి వీళ్ళు ఏ విధంగా మోసం చేసినారనేది కూడా తెలియజేయాలా. మొన్న నంద్యాలలో ప్రెస్ మీట్ పెడితే అక్కడ పత్రికా విలేకరు సోదరులు చెప్పడం జరిగింది, సార్ శ్రీనివాస్ సెంటర్ సాక్ష్యంగా మమ్మల్ని కూడా మోసం చేశాడు సార్ చంద్రబాబు నాయుడు. మేము అధికారంలోకి రాగానే 3 bedroom ఫ్లాట్లు ఇస్తా అన్నాడు. ఇప్పటికొకరికి దిక్కు లేదు. మేము పేపర్లలో రాసినా వాళ్ళ ఆఫీస్లకు కాంటాక్ట్ చేసినా కనీసం స్పందన కూడా లేదు అని చెప్పాడు. కాబట్టి పత్రికా విలేకరులకు కూడా మేము అందరం కూడా చెప్తా ఉన్నాం, ఇది తీవ్రంగా ఖండించాలా. రేపు 2029లో తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పత్రికా విలేకరుల సోదరులకి అర్బన్లో అయితే 3 bedroom హౌసెస్, రూరల్లో అయితే ఎక్కడ స్థలం అవైలబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్లు తగ్గకుండా ఒక ఇంటి స్థలాన్ని ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ చేపట్టబోతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జై